అందరూ ఊహించిందే జరిగింది. ఉన్నది 11 మంది ఎమ్మెల్యేలే. అయినా వైసీపీ బాగానే ప్లాన్ చేసింది. గవర్నర్ ప్రసంగం నుంచే ఆందోళనలు మొదలయ్యాయి. ఇరుపక్షాల నినాదాలతో తొలి రోజు అసెంబ్లీ కాసేపు దద్దరిల్లిపోయింది. శివా శివా అంటూ వైసీపీ నినాదాలు, ఇంకోవైపు గోవిందా గోవిందా అంటూ కూటమి సభ్యుల నినాదాలతో అసెంబ్లీలో ఉద్రిక్తకర పరిస్థితి కనిపించింది. అసలు వైసీపీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్లిపోయారు? వేటు పడకుండా తప్పించుకునేందుకే సంతకాలు పెట్టడానికి వచ్చి వెళ్లారా? ఏపీ అసెంబ్లీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. అనుకున్నట్టుగానే వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వచ్చారు. కానీ కాసేపటికే బయటకు వెళ్లిపోయారు. మొత్తం మీద గట్టిగా 10 నిమిషాల పాటు మాత్రమే సభలో ఉండగలిగారు. సభ ప్రారంభమైన వెంటనే వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. నినాదాలతో సభను హోరెత్తించారు. అయితే ఈ ఆందోళనన్నింటినీ పట్టించుకోకుండా గవర్నర్ మాత్రం తన ప్రసంగాన్ని ఆపకుండా కొనసాగించారు. దీంతో వైసీపీ సభ్యులకు మరింత అసహనం వచ్చింది. ఇది ఒక ప్రసంగమేనా అనే భావనతో వారు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించారు. చివరికి సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. వైసీపీ తరచూ చెబుతున్న ప్రధాన ఆరోపణ ఏమిటంటే తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వడం లేదని. కానీ ఈసారి మైక్ అవసరం లేకుండానే వారు ఆందోళనకు దిగారు. పార్టీకి ప్రస్తుతం అసెంబ్లీలో కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా కూడా వారి నినాదాలు మాత్రం గట్టిగానే వినిపించాయి. మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానం రద్దు చేయాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవని, ప్రజలకు భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూడా గట్టిగా కోరారు. అయినా కూడా ఇవన్నీ ముందే ఊహించినట్లుగా గవర్నర్ తన ప్రసంగాన్ని ఎక్కడా ఆపకుండా కొనసాగించారు. ఇదే సమయంలో సభలో మరో ఆసక్తికర పరిస్థితి కూడా కనిపించింది. ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేలు శ్రీశైలం ఘటనలో లాఠీ చార్జ్ పై శివా శివా అంటూ నినాదాలు చేస్తుంటే, మరోవైపు కూటమి సభ్యులు తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు. ఈ విధంగా సభలో నినాదాలు హోరెత్తాయి. దీంతో ఉద్రిక్తకర పరిస్థితి కనిపించింది. అధికార ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభ వాతావరణం పూర్తిగా గందరగోళంగా మారింది. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలపై చర్చించే వేదికగా ఉండాల్సిన చోట నినాదాల వేదికగా మారిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే వైసీపీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్లిపోయారు అన్నదే. కేవలం 10 నిమిషాలు నినాదాలు చేయడానికి అయితే అదే పనిని మీడియా ముందు, పార్టీ కార్యాలయాల వద్ద, రోడ్ల మీద కూడా చేయవచ్చు కదా అనే ప్రశ్న ప్రజల్లో వినిపిస్తోంది. గట్టిగా పావుగంట కూడా సభలో ఉండలేకపోతే అసెంబ్లీకి రావడం వల్ల ప్రయోజనం ఏమిటన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. కానీ సభకు వచ్చి కాసేపు నినాదాలు చేసి వెళ్లిపోవడం వల్ల ఆ బాధ్యత నెరవేరినట్టేనా అనే ప్రశ్నకు సమాధానం కనిపించడం లేదు. కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాన్ని మరో కోణంలో చూస్తున్నారు. వైసీపీ సభ్యులు కేవలం అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చారని విమర్శిస్తున్నారు. అంటే రికార్డుల్లో తాము సభకు హాజరయ్యామని చూపించుకోవడానికే వచ్చారని అంటున్నారు. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం సమయంలో సాధారణంగా ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఉండదు. ఆ సమయంలో మైక్ అవసరం కూడా ఉండదు. అలాంటి సమయంలో నినాదాలు చేసి కాసేపు ఉండి వెళ్లిపోవడం వల్ల రాజకీయంగా పెద్దగా ఉపయోగం ఉండదని అంటున్నారు. తరువాతి రోజుల్లో కూడా వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వచ్చి కూర్చుని చర్చల్లో పాల్గొంటే అప్పుడు అటెండెన్స్ కోసమే రాలేదు అన్న వాదనకు కొంత బలం వస్తుంది. కానీ రోజు ఇదే విధంగా కొద్దిసేపు నినాదాలు చేసి బయటకు వెళ్లిపోతే మాత్రం వైసీపీ అసెంబ్లీని నిజంగా సీరియస్ గా తీసుకోవడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతుంది. ప్రతిపక్ష పాత్ర అనేది ప్రజాస్వామ్యంలో చాలా కీలకం. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విధానాల్లో లోపాలను ఎత్తిచూపడం, ప్రజల సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లడం ప్రతిపక్షం ముఖ్యమైన బాధ్యత. కానీ ఆ పాత్రను నినాదాలు, వాకౌట్లకు మాత్రమే పరిమితం చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకు అది ఉపయోగకరంగా ఉండదు. ప్రజలు తమ ఎమ్మెల్యేలను ఎన్నుకున్నది సభలో కూర్చుని తమ సమస్యలపై మాట్లాడాలని, చర్చించాలనే కానీ కేవలం నినాదాలు చేసి వెళ్లిపోవడానికి కాదు. మొత్తంగా చూస్తే ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్షం పరిస్థితి ఏ స్థాయిలో ఉందో
చూపించే ఒక సంకేతంలా మారింది. వైసీపీ రాజకీయ వ్యూహం ఏంటన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల దృష్టిలో మాత్రం అసెంబ్లీకి వచ్చి 10 నిమిషాలు నినాదాలు చేసి వెళ్లిపోవడం కన్నా గంటల తరబడి సభలో కూర్చుని ప్రజల సమస్యలపై మాట్లాడితేనే ప్రతిపక్ష పాత్రకు నిజమైన విలువ ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.